కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్లో సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఒక క్లైమేట్ యాక్టివిస్టు. సోనం వాంగ్చుక్ ఇంకా కొంతమంది వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కల్పించాలి, అదే కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి వీళ్ళందరూ 35 రోజుల నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. 15వ రోజున ఎవరైతే నిరసనకారులు ఉంటారో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి బీజేపీ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టేశారు, కొన్ని వెహికల్స్ అయితే ధ్వంసం చేశారు. ఇలా చేయడం వల్ల అక్కడ 4 చనిపోయారు కూడా. దీంతో అక్కడున్న పోలీసులు ఇదంతా సోనం వాంగ్చుక్ గారి వల్లనే జరుగుతుందని చెప్పి సోనం వాంగ్చుక్ గారిని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అయితే అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇతని వల్లనే భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ ముప్పు ఉందని చెప్పి అతను అయితే అరెస్ట్ చేశారు. అదే కాకుండా సోనం వాంగ్చుక్ గారికి సంబంధించిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్ని కూడా FCRA లైసెన్స్ కట్ చేశారు. లేలే మొత్తము ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా కట్ చేశారు. ఇక్కడ లదాఖ్కి బార్డరింగ్ కంట్రీస్ ఏవి ఉంటాయంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అయితే బార్డరింగ్ కంట్రీస్ అయితే ఉంటాయి. అదే కాకుండా సోనం వాంగ్చుక్ గారిని అరెస్ట్ చేయడం అనేది న్యాయబద్ధమా? వీళ్లకు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మన భారతదేశానికి ఏమైనా నష్టం ఉంటుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.